మరణాత ప్రియమైన దేవుని పిల్లారా, మరి నేటి దిన అధ్యాయమునకు స్వాగతం. మరి ఆది కాండము 8వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించిన వారమైన మరి ఈ దిన అధ్యాయంలో మరి దేవుడు నేడు దినమందు జలప్రళయాన్ని మరి 7వ అధ్యాయంలో మనం చూసాం. జలప్రళయంలో మరి అనేకులైన వారు మునిగిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే దేవుడు రక్షించారు. ఇప్పుడు నోవాహు వాడ మరి నీళ్ళలో తేలటము, ముందుకి మరి నడిచి ఆ యొక్క అరారాతు అనే పర్వతం మీద ఆ యొక్క ఓడ అనేది ఆగింది. అక్కడ మరి నోవాహు గారు మరి నీళ్ళు ఉన్నాయా లేవా అని ఒక నల్ల పౌరాన్ని బయటికి విడిచినప్పుడు ఆ నల్ల పౌరం మరి అంతా తిరిగి ఎక్కడ కూడా కాలు మోపడానికి మరి నీళ్ళతో నిండి ఉంది కనుక మరి దాన్ని బట్టి మళ్ళీ ఆ పావురం తిరిగి వచ్చింది. దాన్ని మరి లోపలికి చేర్చుకున్నారు. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని పంపగా మరి అది అక్కడి నుంచి ఒలీవ మొక్క ఒకటి తుంచి తీసుకొచ్చింది. దాన్ని బట్టి మరి ఇంకా మరి కొన్ని రోజులు ఆగిన తర్వాత మరి ఆరిన నేలను బట్టి అందరూ కూడా బయటికి వచ్చి మరి దేవుడు వారి కుటుంబాన్ని బయటికి రండి అని పిలిచి వారి పవిత్రమైనటువంటి పక్షుల్లోను జంతువుల్లో నుంచి దేవునికి అర్పణ అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించి ఆ యొక్క ఇంపైన సువాసనను ఆఘ్రానించును అని మరి గ్రంథంలో చెప్పబడతా ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నేటి 8వ అధ్యాయంను మరొకసారి మనం పఠించుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ధ్యానం చేసుకున్నాం. దేవుడు నోవాహును అతనితో కూడా వాళ్ళనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విస్తున్నట్లు వలన నీళ్లు తగ్గిపోయాను. మరి వాయువు అనేది రావడం వల్ల నీరు అనేది ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా మరి ఎక్కడికి తరలిపోవాలో అది కూడా దేవుడు తరలిపో చేసాను. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను దేవుడు మూసివేశారు. ఏదైతే తూములు విప్పి దేవుడు ప్రచండ వర్షాన్ని 40 దివారాత్రులు కురిపించారో ఆ తూములను దేవుడు మళ్ళీ మూయబడిను. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయిన వర్షాన్ని ఆపు చేశారు దేవుడు. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత మరి నీరు తగ్గిపోగా ఇంచుమించు 150 డేస్ అన్నమాట, 150 రోజులు మరి ఆ నీళ్ళు అలాగా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చును. అలాగే దేవుడు 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపటికి పోవిడిచను. మొట్టమొదటిగా కాకిని పంపించడం జరిగిందండి. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. మరి కాకిని పంపిస్తే కాకి మరి తిరిగి రాలేదు. అలాగే నల్ల పావురాన్ని పంపించగానే మరి నీళ్ళు ఎక్కడా కూడా నింకలేదు కనుక నేల మీద కాలు మోపడానికి కూడా మరి ప్లేస్ లేనందున వెంటనే మళ్ళీ నల్ల పావురము తిరిగి వచ్చింది. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురం వాడులో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడినటువంటి ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. కనుక మరి మొక్క కనిపించింది అంటే చెట్టు కనిపించిందంటే నీళ్ళు ఇంకిందని మరి చెట్టు కనిపిస్తుంది. ఆ మొక్క ఆ యొక్క దాని తాలూకా ఆకుని తుంచి తీసుకొచ్చి మరి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అతడు ఇంకా మరి 7 దినములు తాళి అంటే ఆగి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అంటే పూర్తిగా నీళ్ళు ఇంకిపోయాయి కనుక నేల మీద కాలు మోపడానికి ప్లేస్ ఉంది కనుక అది మరి తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరమున మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. అంటే 601వ సంవత్సరం అంటే 600 సంవత్సరాలు మరి వయసులోని దేవుడు జలప్రళయం రప్పిస్తే 601వ సంవత్సరము మొదటి నెల అండి. మొదటి నెల తొలి దినమున మళ్ళీ చూడండి 1వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. మరలా ఒక నెల వెయిట్ చేస్తే 2వ నెల 27వ దినమున
రెండవ నెల 27వ దినం గుర్తుపెట్టుకోండి. రెండవ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు నీవును నీతో 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 కూడా నీ భార్యయు నీ కుమారుడు నీ కోడలను వాడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవాహుతో చెప్పాను. కనుక మరలా వంశాభివృద్ధి వాటి నుంచి కొనసాగి మళ్ళీ భూమి అంతా కూడా నియమించబడాలని దేవుడు ఉద్దేశించిన వారైన. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోడను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. మరి పవిత్రమైనటువంటి పక్షులు పవిత్రమైనటువంటి జంతువుల నుంచి దేవుడు అర్పించగానే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదండి. అంటే అందుకని నీ బాల్యం నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక బాల్యము నుండి మనస్సు అనేది చెడిపోతూ ఉందని బైబిల్ గ్రంథంలో దేవుడు మరి చెప్పిన వారై ఉన్నారు. ఇంకా చూస్తే ఇక మీద నరులను బట్టి భూమి మీద మరలా శపించును. ఎందుకనగా హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపును. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలము రాత్రింబగలను వండక మానవని తన హృదయములో అనుకున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క వచనాల్లో మనం ప్రాముఖ్యంగా ఒకటి, దేవుడు భూమి మీద మరి నీళ్ళు ఉన్న అదన్నిటిని కూడా మరి గాలి విసిరినట్టుగా చేసి నీళ్లు తగ్గిపోచేసి మరి నోవాహు మొట్టమొదటిగా కాకిని పంపించారు. కాకి తిరిగి రాలేదు. మళ్ళీ నల్లపావురాన్ని పంపించారు. నల్లపావురం ఎక్కడ నీళ్లు నేల మీద కాలు మోపడానికి స్థలం లేకపోతే మరి తిరిగి వచ్చింది. మళ్ళా పంపించారు, మళ్ళా వచ్చింది. కనుక ఈ అధ్యాయం అంతటిని కూడా మరి చదువుకున్న మనకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మరొకసారి మీరు కూడా చదువుకుని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ అధ్యాయం నుంచి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడు నరులను నాశనం చేయాలనుకున్నారు, చేశారు. ఒక కుటుంబాన్ని అలాగే కొన్ని జీవులను దేవుడు రక్షించాడు. తద్వారా దేవుడు మరలా వంశాభివృద్ధిని వారికి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడాన్ని దేవుడు దీవించటము. కనుక దేవుడికి కోపం ఉంటుంది. కోపాన్ని ఆయన మరి చూపించి మరలా ప్రేమ చూపించి కనికరం చూపించి మళ్ళీ దేవుడు మరలా మానవ జగతికి సమస్త జంతుజాలానికి సమస్త జీవకోటికి దేవుడు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు క్షమించువాడు, రక్షించేవాడు, దీవించేవాడు. కనుక దేవుని ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. దేవుని అర్థం చేసుకొని ఆయన ఏది చేసినా అది రైట్, అది కరెక్ట్ అని మనం నమ్మి దేవుని స్తుతించాలి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మా అందరికీ నేటి దిన మనం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత.